నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతుంది. రాజకీయాల్లో రాటుదేలిన ఆ లీడర్ ప్రజాక్షేత్రంలోనూ పేరు సంపాదించారు. జిల్లాలో కూటమి గెలుపులో కీ రోల్ పోషించిన నెల్లూరు పెద్దారెడ్డికి ఇప్పుడు ఓ గండం పొంచి ఉంది. నా అనుకున్న వారే ఆయనకు అపకీర్తిని తెచ్చిపెడుతున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నవారు ఎవరు? అనాలోచిత నిర్ణయాలతో ముందుకు ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో కూటమి గెలుపులో వీపీఆర్ కీ రోల్. మైనింగ్ రొచ్చులో కాలేసిన వేమిరెడ్డి. వీపీఆర్ ప్రతినిధులుగా కొందరు చలామణి. వీపీఆర్కు మాయ మాటలు చెబుతున్న వసూలు రాజాలు. లోకేష్ అండతోనే వీపీఆర్ అడుగులు. జిల్లా రాజకీయాల్లో వీపీఆర్కు దక్కిన ప్రాధాన్యత. నెల్లూరు సుందరీకరణ స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యతమిచ్చి దూసుకుపోతున్నారు మంత్రి నారాయణ. మరొక మంత్రి ఆనం నారాయణ అనుభవం నేర్పిన పాఠాలతో పెద్దన్న పాత్ర పోషిస్తూ తన అవసరం వరకే స్పందిస్తూ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉదయగిరి, కావలి నియోజకవర్గాలు అధిష్టానంతో నేరుగా పరిచయాలు, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ఇక నెల్లూరు పెద్దారెడ్డి అనుకుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతిష్టకు ఆయన చేతులతోనే మసకబారుతుందన్న చర్చలు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చేశారు వేమిరెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునేందుకు దోహదమయ్యాయి. కూటమి ప్రభంజనం కొనసాగినప్పటికీ నెల్లూరులో వేమిరెడ్డి మార్కు కొట్టొచ్చినట్లు కూడా కనిపిస్తోంది. తన సత్యమణి కోవూరు నుంచి పోటీ చేసి రాజకీయంగా మహిళా సాధికారతను సాధించారు. అక్కడ నల్లరెడ్ల ఆధిపత్యాన్ని నామరూపం లేకుండా చేశారు. అంతటితో ఆగకుండా రాజకీయంగా భర్త వేమిరెడ్డికే సలహాదారుగా వ్యవహరిస్తున్నారన్నది కూడా భోగట్ట. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు కూడా పసిగట్టినట్లు సమాచారం. ప్రజల్లో మంచి మార్కులు కొట్టేసిన వేమిరెడ్డి ఎన్నికల సందర్భంలో తమ పక్షం వహించిన కొందరు మాజీ వైసీపీ నాయకుల సూచనలతో జిల్లాలో మైనింగ్ రొచ్చులో కాలేశారట. జిల్లా నుంచి మైనింగ్ ద్వారా పార్టీ పెద్దలకు నెలకు 50 కోట్ల రూపాయలు తాయిలాలు పంపే పెత్తనం కూడా నెత్తికెత్తుకున్నారన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సైదాపురం, పొదలకూరు, ఇతర ప్రాంతాల్లో క్వాజ్డ్ క్వారీలు ఉన్నవారు సరుకును వీపీఆర్కు నియమించిన వారికి కనుసనల్లోనే విక్రయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారు నిర్ణయించిందే ధరగా మారటంతో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు వెలుగు చూసింది. అసలే గనుల దోపిడీలో చేయి తిరిగిన వ్యక్తులు, ప్రజాక్షేత్రంలో పరిచయం ఉన్న వ్యక్తులే వీపీఆర్ ప్రతినిధులుగా పెత్తనాన్ని చెలాయించడమే ప్రబల నిదర్శనంగా అందరి దృష్టి మళ్లింది. గతంలో వైసీపీ నాయకులు ఇసుక, సిలికా, మట్టి అక్రమ రవాణా గనుల దోపిడీతో ప్రజాక్షేత్రంలో వ్యతిరేకతను మూటగట్టుకుని చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అధికార పార్టీ స్వయంకృత అపరాధాలకు పాల్పడితే అదే పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు ప్రజాక్షేత్రం నుంచి వ్యక్తమవుతున్నాయి. సూపర్ 6 పథకాలు వెంటనే అందించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదంటేనే ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లే గనుల దోపిడీకి మాత్రం అవకాశం కల్పించారన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో బలపడుతోంది. వైసీపీ ప్రభుత్వంలో రాజాలుగా చలామణి అయిన నాయకులు, వ్యక్తులు ఇప్పుడు వీపీఆర్ పంచన చేరారు. ఆయన ఉసుగొలిపి అధికారం ఉండగానే పరిస్థితిని చక్కబెట్టుకుంటే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చని సలహాలతో తమ ఉనికిని పదిలం చేసుకుంటున్నారు. ఇలా అనుకొని వైసీపీ నాయకులు ఎడాపెడా దోచేశారు. ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేకుండా దౌర్జన్య కాండను సాగించి చివరికి పదవీ చిత్తులుగా చకిలపడ్డారు. ఈ విషయంలో వీపీఆర్కు కోట్ల రూపాయలు సమకూరిన అప్రదిష్టను నెత్తికెత్తుకోవడం మాత్రం తప్పదు. ఇప్పుడు ఆయన వద్ద వసూలు రాజాలుగా ఉన్నవారు వాస్తవాన్ని గ్రహించకుండా ఆదాయం పేరుతో గుంతలు కట్టి వీపీఆర్ దంపతులను ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వనరులు దోచే పథకాలతో నాయకులు నెత్తికెక్కే సైతాన్ల ప్రభావం మహామహా నాయకులే నామరూపాలు లేకుండా చేసింది. వీపీఆర్ ఇవేమీ గ్రహించే స్థితిలో లేరు. రాజకీయం అంతా సతీమణికి అప్పగించి 4 రాళ్లు వెనకేసుకునేందుకే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గనుల సిండికేట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం శిరోధార్యమైందన్న విషయం మాత్రం బహిరంగ సత్యమైంది. మరోవైపు మహానాడును జగన్ ఇలాఖాలో నిర్వహించి నరాసుర రక్త చరిత్ర అని వైసీపీ రాసిన అక్షరాలు చెరిపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు నుంచి ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యాన్ని అందించాల్సిన సమయం ఆసన్నమైంది. వీపీఆర్ అడిగింది అంతా చేసేశారు. గనుల దోపిడీ అంశంలో కూడా లోకేష్ అభయవస్తం ఉన్నట్లు ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఉదార స్వభావాలు, రాజకీయ సచీలులుగా మార్కులు వేసుకున్న వీపీఆర్ గనుల విషయంలో సిండికేట్లను ప్రోత్సహించడం, వసూలు రాజాలు విచ్చలవిడిగా పురమాయించడంతో నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్ మింగుడు పడటం లేదు. ముందు జాగ్రత్త వహించే విధంగా సత్యమని జోక్యము, అనుచరులుగా చేరిన వారి సూచనల మేరకు ఆదాయ మార్గాలు అనుసరించే ప్రయత్నమో తెలియదు. కానీ నెల్లూరులో పెద్దారెడ్డి అనుకుంటున్న వీపీఆర్ నికార్సిజానికి మసకబారి ఇమేజ్ గ్రాఫ్ పడిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే వీపీఆర్ గనుల వైపు మళ్లారో అధిష్టానం కూడా జిల్లా రాజకీయాల్లో ఆయనకు ప్రాధాన్యతను తగ్గించినట్లే కనిపిస్తుందని పరిశీలకులు నొక్కి వక్కానిస్తున్నారు. శాఖాపరంగా సమన్వయం, రాజకీయంగా తీసుకోవాల్సిన ప్రాధాన్యతల చర్యల విషయంలో మంత్రి నారాయణ బాధ్యత అధికమైందని, రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుల దోపిడీ వ్యవహారాన్నే ప్రతిపక్షం టార్గెట్ చేయబోతోంది. అధికార పార్టీ పంచన చేరిన వైసీపీ గనుల దోపిడీ గనులు, వసూలు రాజాలు ప్రజాక్షేత్రానికి లాగి గుట్టురట్టు చేసి కొన్ని సీట్లను అయినా చేజిక్కించుకొని ఉనికి కాపాడుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గనుల సిండికేట్ రొచ్చలో కాలేసిన వీపీఆర్ తాను ఇప్పటికీ ఆదర్శవాదినే అంటే నవ్వే పరిస్థితి ఉందన్న ఘాటైన విశ్లేషణలతో నెల్లూరు రాజకీయం ఇప్పుడు రసకందాయంగా మారనుంది.